అసలే ఆమె సైకో, పైగా డ్రగ్స్ మత్తులో ఉంది. శృంగారం అంటే పిచ్చి. వైల్డ్ గా బెడ్ పై లవర్ తో ఎంజాయ్ చేసింది. కట్ చేస్తే చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏకంగా ప్రియుడి పురుషాంగాన్ని కట్ చేసి దాచిపెట్టింది. ఆ తర్వాత కథ చూస్తే చీదినమ్మ జీవితం, మనుషులు ఇలా కూడా ఉంటారా అనుకుంటారు. అంతకంటే నీచులు ఉంటారు. ఎందుకంటే అది అమెరికా. అద్భుతాలన్నీ అక్కడే జరుగుతాయి. అది అంతరిక్షంలోని అద్భుతమైన, చివరకు చీకొట్టే పైనైనా సరే. ఆలస్యం చేయకుండా ఆ రియల్ క్రైమ్ థ్రిల్లర్ లోకి వెళదాం. అమెరికాలోని విస్కిన్సన్ సిటీ పోలీసులకు గ్రీన్ బే కాలనీ నుంచి ఫిబ్రవరి 23, 2022న సరిగ్గా ఉదయం 3:25 పోలీసులకు ఒక కాల్ వచ్చింది. ఓ మహిళ కన్నీరు మున్నీరవుతూ మా ఇంటి బేస్మెంట్ లోని ఒక బాక్స్ లో నా కొడుకు తల భాగం ఉందని చెప్పింది. వెంటనే పోలీసులు వస్తున్నారని చెప్పి ఆ మహిళకు ఓ పోలీస్ అధికారి ధైర్యం చెప్పారు. 10 నిమిషాల్లో విస్కిన్సన్ పోలీసులు ఉదయం 3:35 ఆమె ఇంటికి చేరుకున్నారు. మొదట సదరు మహిళ మత్తులో అబద్ధం చెప్పిందేమో అనుకున్నారు. పోలీసులు వెళ్లే సమయానికి బోర్న విలపిస్తూ బేస్మెంట్ లోకి తీసుకెళ్లి తన కొడుకు తల భాగాన్ని చూపించింది. నిజంగానే తల మాత్రమే పెట్టెలో ఉంది. మీ కొడుకు తల మీ ఇంట్లోకి వచ్చే వరకు మీకు తెలియదా అని పోలీసులు అడిగారు. మేము ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి వచ్చాము. తెల్లవారుజామున ఏదో చప్పుడు అవడంతో లేచి చూశాను. బేస్మెంట్ నుంచి శబ్దం వచ్చిందని వెళ్లాను. ఎవరో ఎక్కడ ఇది పెట్టి వెళ్లారు అని చెప్పింది ఆ మహిళ. పోలీసులు మిగతా భాగాల కోసం వెతికారు, కానీ ఎక్కడా దొరకలేదు. తెల్లవారుజామున మరోసారి పోలీసులు మొత్తం వెతికారు. ఒక పొదలో కాలు, మరో చోట చేయి, మరో చోట కేవలం పురుష వృషణాలు దొరికాయి. వాటిని చూసి పోలీసులకు భయం వేసింది. ఏంటి ఇంత దారుణంగా నరికి చంపారని. ఇక విచారణ చేశారు పోలీసులు. ఎక్కడా సీసీటీవీ కెమెరాలు లేవు. దీంతో పోలీసులు ఒక్కొక్కరిని అడగటం మొదలుపెట్టారు. అయినా ఆచూకీ లేదు. సదరు మృతిని తల్లి తమకు శత్రువులు లేరని చెప్పింది. తన కొడుకు చాలా కామ్ గా ఉంటాడు. క్రిమినల్ కేసులు కూడా లేవని చెప్పింది. పోలీసులు మృతిని కాల్ డేటా వెతకగా తన స్నేహితుడికి చివరి కాల్ చేసినట్లుగా ఉంది. అతనికి ఫోన్ చేసి వివరాలు అడిగారు. తనకేమీ తెలియదన్నాడు. మేము వీకెండ్ పార్టీ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం సార్. నేను అసలు సిటీలోనే లేను. నేను ఎప్పుడు వస్తానో తెలుసుకోవడానికి మాత్రమే కాల్ చేశాడని చెప్పాడు ఆ ఫ్రెండ్. పోలీసులకు మృతుని తల్లిని చూసి పిచ్చెక్కింది. కొడుకును చంపి తాపీగా తలభాగాన్ని వేరు చేసి ఇంటి బేస్మెంట్ లో పెట్టినా తనకు తెలియదంటుందని ఏంటని వాపోయారు. దీంతో తల్లిని అనుమానించారు పోలీసులు. ఆమెను పలు విధాలుగా అడిగారు, కానీ ఆమె నేరం చేసినట్లు పోలీసులకు ఏమాత్రం అనిపించలేదు. కొడుకు చనిపోయాడని షాక్ నుంచి తేరుకోలేదని గ్రహించిన పోలీసులు ఆమెను వదిలేశారు. ఇక మృతదేహం దొరుకుతుందేమోనని చుట్టుపక్కల ఇంచు వెతికారు. అసలే మంచుతో ఆ ప్రాంతమంతా నిండి ఉంది. ఓ చోట రోడ్డు పక్కన మంచుతో నిండి ఉన్న ఓ పెద్ద బ్యాగ్ కనిపించింది. దానిని తీశారు పోలీసులు. అందులో మృతుని శరీర భాగాలు ఉన్నాయి. ఇంత కసిగా ఎవరు చేసి ఉంటారని అనుకున్నారు. దాదాపుగా మృతదేహం భాగాలు దొరికినట్టే, కానీ ఒక్క కుడి చేయి, పురుషాంగం దొరకాలి. అంతకంటే ముందు హంతకుడు ఎవరనేది పోలీసులకు అంత చిక్కలేదు. అయితే ఓ వ్యక్తి మృతుడు చనిపోయాడని తెలియక వారి ఇంటికి వచ్చాడు. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని మృతుని గురించి తల్లిని అడిగాడు ఆ వ్యక్తి. అయితే అక్కడే ఉన్న పోలీసులు అతను చనిపోయాడని చెప్పారు. చివరిగా నువ్వు అతనిని ఎప్పుడు చూసావంటే ఫిబ్రవరి 22న ఉదయాన్నే చూశానన్నాడు. ఎవరైనా అతని పక్కన ఉన్నారా అని అడిగితే మృతుని స్నేహితుడు ఉన్నారని చెప్పాడు. తన గర్ల్ ఫ్రెండ్ టేలర్ డి స్కాబుజినెస్ అతని పక్కనే ఉందని చెప్పాడు. ఆమె ఎవరని మృతుని తల్లిని అడిగితే తనకు తెలియదని చెప్పింది. వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. దాదాపుగా 6 నెలలుగా కలిసే ఉంటున్నారని ఆ ఫ్రెండే చెప్పాడు. అడ్రస్ ఎక్కడ అని అంటే సరిగ్గా మృతుని ఇంటికి 10 ఇళ్ల అవతల చూపించాడు ఆ వ్యక్తి. వెంటనే పోలీసులు టేలర్ ఇంటికి వెళ్లి తలుపు కొట్టారు. పోలీసులం వచ్చామని అరిచి డోర్ కొట్టినా నో రెస్పాన్స్. పోలీసులు డోర్ ను గట్టిగా నెట్టారు. తలుపు లాక్ చేయలేదు. తుపాకులతో ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లో ఎక్కడ చూసినా రక్తపు మరకలే, కానీ తడిగా లేవు.
బెడ్రూమ్ లో హాయిగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తోంది టేలర్. పోలీసులను చూడగానే వాట్స్ హ్యాపెనింగ్ ఆఫీసర్ అంటూ ప్రశ్నించింది. పోలీసులకు మతి పోయింది. ఆమె ఒంటి నిండా రక్తపు మరకలున్నాయి. బట్టలు కూడా మార్చుకోలేదు. నీ బాయ్ ఫ్రెండ్ ను చంపావా అంటే అవునని సింపుల్ గా చెప్పింది టేలర్. ఇంత సింపుల్ గా డేర్ గా బెడ్ పై పడుకుని చెబుతుందేంటా అని భయపడ్డారు. కొంపతీసి ట్రాప్ చేసి పోలీసులను బాంబుతో చంపదు కదా అనుకొని బయటకు రమ్మని పిలిచారు. బయట చలిగా ఉంది. ఇంట్లోనే మాట్లాడుకుందాం ఆఫీసర్ అని సమాధానం ఇచ్చింది. ఆఫీసర్లకు ఫ్యూజులు అవుట్ అయ్యాయి. దీంతో లాభం లేదని ఆమెను బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. మరి మిగతా బాడీ పార్ట్స్ ఎక్కడున్నాయని పోలీసులు అడిగారు. మీకు కావాల్సింది నా దగ్గర ఉంది అన్నట్టుగా పాట పాడుతూ పరిగెత్తింది. ఆమె వెంట పడ్డ పోలీసులు మీకు కావాల్సింది పురుషాంగమే కదా, ఎక్కడుందో మీరే కనిపెట్టండి, కాసేపు ఎంజాయ్ చేద్దామంటూ పోలీసులతో కామెడీ చేసింది టేలర్. ఇదేంటి, ఇది పిచ్చిదా అనుకున్నారు పోలీసులు. సీరియస్ గా ఆమెను మళ్ళీ ప్రశ్నించారు. కానీ టేలర్ మాత్రం నేను దానిని ముందు కట్ చేశాను. మీ మగాళ్లలో నాకు ఇష్టమైన పార్ట్ అది, పైగా నా బాయ్ ఫ్రెండ్ది. నాకు అది ఎంతో తృప్తినిచ్చింది. ఎక్కడ ఉందో కనుక్కోండి చూద్దామంటూ మళ్ళీ మీలో ఎవరో కోటీశ్వరుడు రేంజ్ లో ప్రశ్నించింది. పోలీసులు ఆమె ఇల్లంతా వెతికినా దొరకలేదు. టేలర్ కారు వెనుక భాగంలో ఆమె పిరిడి చేయి భాగం పోలీసులకు దొరికింది. కానీ ఎంత వెతికినా ఆ పురుషాంగం ఎక్కడా అంటే మాత్రం చెప్పలేదు. నేను ముందు అదే కట్ చేశాను. నాకు అదో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మీరు దానిని పట్టుకుంటే మీకు మంచి ప్రైజ్ ఇస్తానని చెప్పింది. ఓ ఆట ఆడుకుంది. దీంతో టైలర్ మత్తులో ఉందని గ్రహించిన పోలీసులు ఆమెను తీసుకెళ్లి విచారణ గదిలో ఉంచారు. 8 గంటల తర్వాత టైలర్ మత్తు దిగింది. నీ బాయ్ ఫ్రెండ్ పురుషాంగం ఎక్కడని అడిగితే యూ నాటీ గై అంటూ కూల్ గా చిరాకు పెట్టింది. మళ్ళీ కోపం వస్తుందా అంటూ అసలు నిజం చెప్పడానికి ప్రయత్నించింది. తన ఇంటి బేస్మెంట్ లో ఓ పెద్ద పెట్టె ఉంది. దాంట్లో చిన్న బకెట్ ఉంది. ఆ బకెట్ లో చిన్న క్లాత్ లో చుట్టి పెట్టానని నింపాదిగా చెప్పింది టేలర్. పోలీసులు వెళ్లి వెతకగా నిజంగానే అది దొరికింది. ఇంతకీ ఏం జరిగిందో చెప్పాలని విచారణాధికారులు టేలర్ ను మళ్ళీ అడిగారు. ఆ తర్వాత కూడా గుడ్ క్వశ్చన్, ఐ విల్ గివ్ ఎ ఫుల్ డీటెయిల్స్ అంటూ సిగరెట్ అడిగింది. పోలీసులు సిగరెట్ ఇచ్చిన తర్వాత నా బాయ్ ఫ్రెండ్ ను నేను చంపాలనుకోలేదు. నిన్న రాత్రి విచ్చలవిడిగా శృంగారం చేశాను. అయితే శృంగారం చేస్తుంటే ఆర్గాజం రాగానే నా బాయ్ ఫ్రెండ్ ఊపిరి తీసుకోలేనంతగా మరో లోకంలోకి వెళ్ళాడు. ఆ టైంలోనే నేను అతని గొంతు నొక్కాను. ఊపిరి ఆడకుండా గిలగిలా కొట్టుకుంటుంటే నాకు క్రేజీగా అనిపించింది. ఇదేదో బాగుందని గట్టిగా నొక్కాను. పాపం అరగంట సేపు గొంతు నొక్కుతూ ఆట ఆడుకున్నాను. వదిలేయమని వేడుకున్నాడు. కానీ నాకెందుకు అతను ఊపిరాడకుండా విలవిలలాడుతుంటే మజా వచ్చింది. చివరకు ఒకసారి 4 సెకండ్లు ఎక్కువగా మీద కూర్చొని గొంతు నొక్కాను. ఇడియట్, ప్రాణాలు వదిలేశాడు. చనిపోయినా అతని పురుషాంగం బాగుందని ముందు దానిని కట్ చేసి కాసేపు దాంతో ఆడుకున్నాను. ఆ తర్వాత బాడీని ముక్కలు చేశాను. విస్కిన్సన్ సిటీ మొత్తం విసిరేయాలనుకున్నాను. కానీ లేజీగా ఉండడంతో వాళ్ళ మమ్మీకే గిఫ్ట్ గా ఇద్దామని ఆ బేస్మెంట్ లో పెట్టి వచ్చానని చెప్పింది. తనకు తానుగా సరదాగా చంపానని చెప్పింది టేలర్. ఆమెను విచారించి కోర్టులో ప్రవేశపెట్టడానికి పోలీసుల తల ప్రాణం తోకకొచ్చింది. టేలర్ ను వర్చువల్ గా విచారించింది కోర్టు. కానీ చాలా నార్మల్ గాలుగానే సమాధానాలు ఇచ్చింది. మత్తులో సరదాగా చంపానని న్యాయమూర్తి ముందు ఒప్పుకుంది. అయితే ఆమె తరపు లాయర్ బెయిల్ కోసం $2 మిలియన్ బాండ్ ను కోర్టు ముందుంచాడు. కానీ ప్రభుత్వ లాయర్ మాత్రం టేలర్ కు బెయిల్ ఇవ్వద్దని కోరాడు. ఆమె మీద చాలా కేసులున్నాయి. గతంలో ఓ కేసు కోర్టులో ఉండడంతో ఎలక్ట్రానిక్ బ్రేస్లెట్ ను ఉంచారు. కానీ ఆమె తెలివిగా తీసి ఇంట్లో పెట్టి మోసం చేసిందని చెప్పారు. దీంతో కోర్టులో హోరాహోరీగా వాదనలు సాగాయి. ఈ కేసు అమెరికాలో సంచలనం సృష్టించింది. ఇక్కడ మృతుడి పేరును పోలీసులు బయటకు వెల్లడించలేదు. అతని మృతదేహాన్ని ముక్కలు చేయడంతో చనిపోయిన డిగ్నిటీ కాపాడాలని పోలీసులు అతని పేరు మాత్రం వెల్లడించలేదు. కానీ టేలర్ ను చూసి మాత్రం పోలీసులు షాక్ అయిపోయారు. మరి ఈ థ్రిల్లింగ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.